ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడికి స్తోత్రము. మళ్ళీ మనందరికీ జీవం ఇచ్చి ఆయన తన వాక్కుతో దర్శించడానికి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతలు. ఆ వాక్యం ఏదై ఉందంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి. ఆ వాక్యము, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తమున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఇంతకు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, యేసయ్య తన శిష్యులతో ఆయన ఒక జన సమూహంలో ఆయన ఇంకా మాట్లాడుతుండగానే అక్కడికి ఆయన తల్లి సోదరులు కూడా ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల వెయిట్ చేస్తుంటారు. వెలుపల వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక శిష్యుడు వచ్చి, అయ్యా ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిలిచి ఉన్నారయ్యా అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన అంటున్నమాట, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబమును గురించి దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ కుటుంబం అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, కుటుంబ పెద్దలు ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి జీవిస్తున్నారు. ఆ ఫ్యామిలీని ఏమంటారు? ఒక కుటుంబం అని అంటారు కదా. ఇక్కడ యేసయ్యను కూడా చూడడానికి, అతనితో యేసయ్యతో మాట్లాడడానికి యేసయ్య తల్లి అతని సహోదరులు కూడా వచ్చి మాట్లాడాలని చెప్పి జనసమూహంతో మాట్లాడుతున్నాడు యేసయ్య. కాబట్టి డిస్టర్బ్ చేయకుండా బయట ఉండి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళను చూచిన ఒక శిష్యుడు యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు మిమ్మల్ని చూడవచ్చి మీతో మాట్లాడడానికి వచ్చి వెయిట్ చేస్తున్నారయ్యా అని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి యేసయ్య అంటూ వెంటనే అక్కడున్న శిష్యుల వైపు చెయ్యి చాపి, ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చెయ్యి చాపి ఏమంటున్నాడు ఆయన, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు నేను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి, ఎంత మహోన్నతుడు కదా. తన కుటుంబీకులకే ఆయన ఒక స్థానం ఇచ్చాడు. కానీ ఆయనకు లోకానుసారంగా తల్లి సహోదరులు సహోదరులు ఉన్నారు. వాళ్ళు అది లోకం చెప్పినా చెప్పకపోయినా ఎవరన్నా అనకపోయినా ఆ సంబంధ బాంధవ్యాలు కొట్టివేయడానికి లేదు. అందుకొక పేరు కలగజేయబడింది, కుటుంబంలోని వ్యక్తులు కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటిదనంటే, ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడండి యేసయ్య. మనం ఎవరము? ఆయనకు పిల్లలము. మన తండ్రి ఎవరు? మన కొరకు సమస్తమును వెచ్చించి ఈరోజు మన కొరకే నిలిచి మనం అడుగు ప్రతిదానికి పొందుకుంటున్న ప్రతిదానికి జవాబిచ్చి ఆశీర్వదిస్తూ మనల్ని నడిపిస్తున్న వ్యక్తి మన తండ్రి అయి ఉన్నాడు. అంటే ఆ తండ్రి చెప్తున్నటువంటి మాట ఇహలోక పరముగా అతనితో ఉన్న తల్లి కానీ సహోదరులు కానీ సహోదరీలు కానీ అతన్ని చూడ్డానికి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది ఎరిగినటువంటి ఒక శిష్యుడు లోనికి వచ్చి యేసయ్యతో జనసమూహంతో మాట్లాడుతున్న యేసయ్యతో అంటున్నాడు, అయ్యా నీ తల్లి నీ సహోదరి నీ సహోదరులు వచ్చి ఉన్నారయ్యా నీతో మాట్లాడడానికి అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి అని చెప్పి, ఇదిగో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ నా సహోదరి నా సహోదరులు అయి ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే దేవుని చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో, దేవుని చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును నా తల్లియు నా సహోదరులు అయి ఉన్నారు అని దేవుడు యేసయ్య సెలవిస్తున్నాడండి. ఎంత గొప్ప పోలిక కదండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు దేవుని చిత్తం చేస్తే అంటే దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే నీ పరలోక తండ్రికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ఆయన విడవకుండా ఆయన చేతులలో ఉండి ఆయన మహిమపరుస్తూ ఆయన కృప కొరకు కనిపెడుతుంటే నువ్వే ఆయన సహోదరుడివి, నువ్వే ఆయన సహోదరివి, నీవే ఆయన తల్లివై ఉన్నావు. అంటే తన కుటుంబంలోనికి దేవుడు నిన్ను మార్చుకున్నాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన దృష్టికి కుటుంబం ఏదై ఉందంట? దేవుని చిత్తమును చెయ్యువారు ఆయన తల్లి, ఆయనకు సహోదరు సహోదరులు అయి ఉన్నారు.
ఉన్నారు. అది కూడా ఎవరి చిత్తము? పరలోక తండ్రి చిత్తమును నెరవేర్చువారే ఆయన సహోదరి సహోదరులు తల్లిదండ్రులై ఉన్నారని అంటున్నాడు. ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడి రోజు నీతో మాట్లాడుతూ సెలవిస్తున్న మాట, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వ్యక్తివైతే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి కుమార్తెవైతే నీవు ఈరోజు ఆయన కుటుంబంలో ఉన్నావు. జ్ఞాపకం చేసుకో. ఎవరో నీకు చెప్పలేదు, ఆ పరలోక తండ్రి వచ్చి నిన్ను ఒప్పుకుంటున్నాడు. నువ్వు నా తల్లివమ్మా, నువ్వు నా సహోదరివి, నువ్వు నా సహోదరుడువు అని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. అంటే నీవు ఆయన పరలోక తండ్రి చిత్తము చొప్పున నువ్వు చేస్తే ఈరోజు ఆ యేసయ్య కుటుంబంలోనికి నువ్వు చేర్చబడ్డ వ్యక్తివై ఉన్నావు. ఎంత గొప్ప ధన్యత కదండి! ఇంతకు మించిన ధన్యత ఇంకెవరైనా ఇవ్వగలరా? అసలు ఒక సృష్టికర్త ఆయనతో పాటు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి ఆయన ఫ్యామిలీలోనికి ఒక ఫ్యామిలీ మెంబర్గా నిన్ను చేర్చుకున్నాడంటే నీకు నాకు మనకున్నటువంటి గొప్పతనం ఏముందండి? అయినా కూడా ఆయన మనల్ని ప్రేమించి నా తండ్రి చిత్తము చొప్పున, అంటే నా చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో అటువంటి వారే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడై ఉన్నారని యేసయ్య సెలవిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుందాం చెప్పండి? నాకైతే నోటి మాటలు సరిపోవట్లేదు. ఏ విధంగా ప్రభా నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావు, అది కాక మళ్ళీ నీ కుటుంబంలోని వ్యక్తిగా కూడా నన్ను చేర్చుకున్నావు. ఇవన్నీ నేను స్థిరంగా కాపాడుకోవాలంటే నీ చిత్త ప్రకారము చేసి నీ రాజ్యంలో వచ్చేంత వరకు కూడా నీవే నా తండ్రివని నీ యందు భయపడి భయభక్తులు కలిగి నేను కొనసాగితే నేను ఎప్పటికీ నీ ఫ్యామిలీని నా యేసయ్య అని మనం చెప్పగలం కదండి. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప మహిమ కలిగిన, ఏమని ఆయన ప్రేమను వర్ణించగలమండి? కలములతో రాయలేమండి, కవితలతో వర్ణించలేము, కళలతో వివరించలేము. కానీ ఆ మహోన్నతుని ప్రేమను కొలవగలిగిన ఆయుధం ఈ సృష్టిలో ఒక్కటి కూడా లేదు అని దేవాది దేవుడు ప్రేమను బట్టి నేను మీ ముందు సెలవిస్తున్నాను. ఎందుకమ్మా లోకముల వ్యర్థమైన జీవితం? ఎందుకు వ్యర్థమైన జీవితం? ఏం సంపాదించుకున్నాం? ఒక్కసారి నీ పరుగు పందెంలో నిలబడి ఒకసారి నువ్వు ఆలోచించు. నా లైఫ్లో బాల్యంలో ఉన్నప్పుడు నేను ఏం పొందుకున్నా, యవ్వన స్థితిలోనికి వచ్చిన తర్వాత ఏం పొందుకున్నా, ఒకవేళ మధ్య వయసుకు వచ్చిన తర్వాత ఒక మహిళగా లేక ఒక వ్యక్తిగా నేనేం పొందుకున్నా, లేక వయసు అయిపోయిన స్థితిలో ఉన్నానేమో, ఇప్పటిదాకా వచ్చాను, నేనేం పొందుకున్నా? శ్రేష్టమైనది ఏదైనా ఉందా నా లైఫ్లో? నేను ఎంచుకోదగింది ఏదైనా నా దేవునికి ఇష్టమైంది నా లైఫ్లో ఉందని ఒక్కసారి నిలబడి అడిగి చూడ ఆయన దగ్గర. నీ లైఫ్ అంతా నీ ముందు పెడతాడు ఆ దేవుడు. అప్పుడు దానిలో నువ్వు కోల్పోయింది ఏదో నీ ముందే పెట్టి ఆయన ఇంక నుంచైనా నా మాట విని నా సన్నిధిలోనికి రాబిడ్డ, నీ జీవితాన్ని మార్చుకున్నానా, నీ దేహం నా ఆలయము అని చెప్పిన నా మాట ప్రకారము నీవు కొనసాగితే నిన్ను నేను నా కుటుంబ వ్యక్తిగా మార్చుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఆయన నిన్ను బలపరచు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఈరోజు దేవుని కుటుంబంలో చేర్చబడిన నీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన కుటుంబంలో ఆయన తల్లిగానో, ఆయన సహోదరుడిగానో, ఆయన సహోదరిగానో మనం చేర్చబడ్డాము అని అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. దీన్ని మనం కాపాడుకోవాలి. ఏమిచ్చి కాపాడుకోగలం, ఏం చేసి కాపాడుకోగలం అంటే ఆ పరలోక తండ్రి చిత్తమును జరిగిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవడమే ఆయన కుటుంబంలో మనం ఉండడానికి పొందిన అర్హత ఉన్నది. ఇది గ్రహించి ఆయన్ను మహిమపరుద్దాం. ఇటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.